లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ, లోక్సభ ఫలితాలతో గులాబీ నేతల్లో నిరాశ ఆవరించింది. రోజుకో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యే మంత్రిని కలవడంతో మరోసారి ఈ చర్చ మొదలైంది. నియోజకవర్గంలో అభివృద్ధి కోసమేనని చెబుతున్నా అసలు విషయం వేరే ఉందని టాక్ వినిపిస్తోంది. మరోసారి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారం రెండు పార్టీల్లో చర్చకు దారితీసింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మంత్రిని ఎందుకు కలవాల్సి వచ్చింది? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరి విజయం సాధించారు. అనంతరం జరిగిన 2018, 24 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు కలిసిన వారిలో ఉన్నారు. కేసీఆర్ సొంత జిల్లా కావడంతో అప్పట్లో ఈ భేటీ తీవ్ర దుమారం రేపింది. కానీ అలాంటిదేమీ లేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిశామని ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సంగారెడ్డిలోని ఓ హోటల్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని టాక్ వచ్చింది. వీరు కాంగ్రెస్లో చేరటానికే ఈ మీటింగ్ జరిగిందని జిల్లాలో ప్రచారం జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు సంగారెడ్డిలో కలిశారట. రహస్యంగా జరిగిన ఈ భేటీలో వారు ముగ్గురు తమ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తను ఖండించకపోయినా వారెవరూ కాంగ్రెస్ గూటికి మాత్రం చేరలేరు. లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో ఆయన భేటీ అయ్యారు. దీంతో మరోసారి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నెల 20న తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆడిటోరియం శంకుస్థాపనకి మంత్రిని ఆహ్వానించేందుకే వెళ్లామని ఎమ్మెల్యే చెప్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ నాయకులతో కలిసి వెళ్లటానికి కారణం కూడా అదేనని అంటున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను, మంత్రుల్ని కలిస్తే పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేయటమేంటని అంటున్నారట మహిపాల్ రెడ్డి. ఇదిలా ఉంటే జిల్లాలో మరో చర్చ జరుగుతోంది. పార్టీ మార్పు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు పక్కనబెట్టి వ్యక్తిగత పనులపైనే మహిపాల్ రెడ్డి మంత్రిని కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జిల్లాకు చెందిన దామోదర రాజనరసింహకి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన ఆదేశాల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రషర్లపై దాడులు చేశారు. లక్డారంలో జరిపిన దాడుల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్పై కొరడా జలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు నడుస్తున్నాయని పలు క్రషర్లను సీజ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని 351 కోట్ల రూపాయల జరిమానా మధుసూదన్ రెడ్డికి విధించారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఎమ్మెల్యే తమ్ముడిని జైలుకు సైతం పంపారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఆయన మంత్రిని కలిసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో విమర్శలు చేసిన మహిపాల్ రెడ్డి ఇప్పుడు మంత్రిని కలవటం వెనుక మర్మం ఏంటనేదనుకుంటున్నారట. మొత్తానికి మంత్రి దామోదర రాజనరసింహను కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చినా ఎవరికీ తోచినట్టు వారు ఈ భేటీపై విశ్లేషించుకుంటున్నారట.